హనుమాన్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన మాట తప్పారా? లేదంటే హిట్ అయింది కదా అని ఇచ్చిన మాట పక్కన పెట్టేశారా? కనీసం ఆ మాట ప్రశాంత్ వర్మకు గుర్తుందా? 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా హనుమాన్ చరిత్ర తిరగరాసింది. 30 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగి 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి, RRR సినిమా తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది హనుమాన్. తాజాగా ఈ చిత్రం 50 రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మేకర్స్. అంతా బాగానే ఉంది గానీ హనుమాన్ ను ఇండియాతో పాటు జపాన్, చైనా, స్పెయిన్ లాంటి దేశాల్లో విడుదల చేస్తామని చెప్పారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్నాళ్లుగా ఆ ఊసే లేదు. తాజాగా 50 రోజుల వేడుకలో ఇంటర్నేషనల్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఫారెన్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడామని, వాళ్లకు బాగా నచ్చిందని చెప్పారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపిస్తామని తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇక జై హనుమాన్ వర్క్ మొదలైందని, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారాయన. హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈ దర్శకుడు. చరణ్, బన్నీ, తారక్, ప్రభాస్ ఇలా అంతా బిజీగా ఉండడంతో జై హనుమాన్ కు హీరో దొరకట్లేదు. అందుకే హనుమంతుడి హీరో అనేశారు ప్రశాంత్ వర్మ. అయితే ఇందులో రాణా దగ్గుపాటి హనుమంతుడి పాత్రలో నటిస్తారని వార్త వైరల్ అవుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.